దీనికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల ఇళ్లపైన దాడులు మొదలుకొని, హత్యలు మొదలుకొని, అత్యాచారాలు, తర్వాత గిట్టన వారిపై తప్పుడు కేసులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. అదే సందర్భంలో ఇవి పీక్ దశకు చేరుకుంటున్న తరుణంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ సోషల్ మీడియా పైన తప్పుడు కేసులు బనాయిస్తా ఉన్నారు. అసభ్యకరమైన, అశ్లీలకరమైన పోస్టులు సోషల్ మీడియా వాళ్ళు పెడితే వాళ్ళపైన కేసులు నమోదు చేయడంలో ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే ఇక్కడ ఏదైనా ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వ అవినీతి పైన కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయమని, ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఆ కేసులు కూడా రాజ్యాంగం ప్రకారము, చట్టం ప్రకారము, న్యాయస్థానాల పరిధికి లోబడి చేయడం లేదు. వాళ్ళకిష్టం వచ్చిన రీతిలో కూటమి పాలకులకు తలొగ్గి పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకొని ప్రభుత్వం ఏం చెప్పితే అది చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ వాళ్లే చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు వాళ్లే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని సోషల్ మీడియా కార్యకర్తలపైన ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తున్నారు. మానవ హక్కులు, పౌర హక్కులను ఏమాత్రం విలువ ఇవ్వకుండా కాలరాస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను, హామీలను అమలు చేయమని, అదేవిధంగా వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్న ఒక దుష్ట సాంప్రదాయానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇప్పటి వరకు దాదాపు 300కు పైగా కేసులు పెట్టారు సోషల్ మీడియా కార్యకర్తలపైన. తర్వాత వాళ్ళకి చట్ట ప్రకారం 41A నోటీసులు 7 సంవత్సరాలకు లోబడి నేరం శిక్ష పడేటట్టుగా ఉంటే వాటిల్లో 41A నోటీస్ ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోవాలని వాట్సాప్ల ద్వారా పంపకుండా అర్ధరాత్రి పూట వాళ్ళు ఇంటి చేసినారు అనే ఇది కూడా వాళ్లకు తెలియపరచకుండా వాళ్ళని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమందిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఏం నేరం చేసినారో చెప్పరు, ఏం పోస్టులు పెట్టినారో చెప్పరు, ఏం కేసు నమోదైందో చెప్పరు. ఉదయం నుంచి రాత్రి వరకు పెట్టుకుని మళ్లీ రేపు పొద్దున్న రాడని చెప్పి ఇట్లా రాష్ట్రంలో చాలా మందిని తిప్పుతున్న పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరికొంతమంది ఇట్లా 5-6 రోజుల పాటు, 10 రోజుల పాటు నిర్బంధించి కూడా వాళ్ళని రిలీజ్ చేయకపోతే వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్లు హైకోర్టులో వేస్తారు. హెబియస్ కార్పస్ పిటిషన్లో వెంటనే 24 గంటల లోపల వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి అని హైకోర్టు తీర్పునిస్తే, ఆదేశిస్తే దాని మేరకు ఆ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను వివిధ పోలీస్ స్టేషన్లలో నేరం చేసినారని చెప్పి అరెస్టులు చూపించడం జరుగుతూ ఉంది. మా పైన పోలీస్ డిపార్ట్మెంటే మీరు కేసులు వేస్తారా అనే దీంతో ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్లు పెట్టిన వాళ్ళపైన ఒకరిపైన 21 కేసులు, ఇంటూరు రవికిరణ్ పైన 16 కేసులు, పెద్దింటి సుధారాణి పైన 14 కేసులు, ఇలా చాలా మంది పైన 10లకు పైన కేసులు పెడతా పోతా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. చట్టాలను పరిరక్షించిన పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం. తర్వాత ఈ ప్యాటర్న్ అంతా ప్రజాస్వామ్య సూత్రాలకు భిన్నంగా జరుగుతూ ఉంది. వీళ్ళని సోషల్ మీడియా కార్యకర్తలని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే దీని కిందకి తీసుకొని వస్తా ఉన్నారు. భారతీయ న్యాయ సంహిత అని ఈ మధ్య ఒక చట్టం తెస్తే ఇండియన్ పీనల్ కోడ్కు బదులుగా వాటిలో 111 సెక్షన్ అని ఒకటి యాడ్ చేసి ఆ సెక్షన్ను సోషల్ మీడియా కార్యకర్తలకు పెడతా ఉన్నారు. ముఖ్యంగా 111 సెక్షన్ లో
అది పెట్టాలంటే ఈ సోషల్ మీడియా పోస్టులకు అది అప్లికబిలిటీ లేదు. దాన్ని పెట్టాలంటే ఆ 111 సెక్షన్ కిడ్నాపులు చేయడమో, రాబరీలు చేయడమో, లేకపోతే కంటిన్యూస్ గా వెహికల్ థెఫ్ట్లు, ల్యాండ్ గ్రాబింగ్, తర్వాత ఎకనామిక్ అఫెన్సెస్, తర్వాత ఎక్స్టార్షన్ ఆఫ్ మనీ, ఏదో డబ్బుల కోసం ఇతరులను వేధించి వాళ్లను సుపారీ హత్యలు చేయడము, ఇట్లాంటి లక్షణాలన్నీ ఉన్న వాటిని మాత్రమే 111 సెక్షన్ పెట్టాలని స్పష్టంగా చట్టంలో పేర్కొన్నప్పటికీ ఆ సెక్షన్ ను సోషల్ మీడియా కార్యకర్తలపైన అన్యాయంగా పెడుతున్న సందర్భాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడైనా కానీ పెక్యూనియరీ ఇంట్రెస్ట్ కానీ, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ ఆశించి సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కడ ఎక్స్టార్షన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయలే. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సందర్భంలో వ్యంగ్యమైన కార్టూన్ల ద్వారా పాలకులను నిలదీస్తే వాళ్లపైన ఈ 111 సెక్షన్స్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా కనీసం ఇట్లాంటి ఇంత ముందు చెప్పినట్టు నేను ఆ నేరాలలో కనీసం 2 ఛార్జ్షీట్లు ఫైల్ చేసి ఉండాలా. అలాంటి సందర్భాలు కూడా లేవు. పూర్తి చట్టానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో 111 బిఎన్ఎస్ యాక్ట్ కింద సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారు. కొన్ని ఈ రాష్ట్రంలో ఉండే న్యాయస్థానాలు అదృష్టవశాత్తు కొన్ని కేసుల్లో ఇది సోషల్ మీడియా కార్యకర్తలకు ఈ సెక్షన్ వర్తించదని రిమాండ్ రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు చట్ట పద్ధతిలో చట్ట ప్రకారము నడవాల్సిన బాధ్యత ఉంది. ఏం తప్పు చేస్తున్నారు? విజయవాడలో వరద సహాయ పన్నుల్లో 500 కోట్ల అవినీతి జరిగిందని వివిధ పార్టీల నాయకులు, వామపక్ష నేతలు ప్రశ్నిస్తే దాన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో కార్యకర్తలపైన కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ కనీసం హక్కులు ముద్దాయిలకు కూడా ఒకవేళ నేరం చేసి ఉన్నప్పటికీ ఏదైనా వాళ్లకున్న హక్కుల మేరకు కూడా ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు వ్యవహరించడంలా, వాళ్ళకి ఆ కనీస దీన్ని కూడా పాటించడంలా. ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసిన వెంటనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది, అది చేయడంలా. 24 గంటల లోపు కానీ వెంటనే కానీ రిజిస్టర్ చేసిన వెంటనే కానీ అది కోర్టుకు పంపించాల్సిన బాధ్యత ఆ ఎఫ్ఐఆర్లను ఈ ప్రభుత్వం పైన ఉంది. కానీ పోలీసులు ఆ పని చేయడంలే. తర్వాత అరెస్టు చేసిన తర్వాత కూడా 41A ఇవ్వకుండా వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్న సందర్భంలో కూడా వాళ్ళకి ఎఫ్ఐఆర్ కానీ మీరు ఏం నేరం చేసినారు కానీ దీన్ని మీరు చట్టపరంగా న్యాయస్థానాలకు వెళ్ళండి, వాళ్ళ హక్కులను కూడా పరిహసిస్తున్న క్రమం జరుగుతూ ఉంది. కొన్నింటిలో ఎఫ్ఐఆర్ ఇస్తే కొన్నింట్లో కంప్లైంట్లు ఇవ్వడంలే, కొన్నింట్లో రిమాండ్ రిపోర్ట్లే ఇవ్వడంలే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కొంతమందిని అయితే ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియడంలే. అరెస్టు చేసి రిమాండ్లో పెట్టిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా అక్కడికి 3-4 పార్టీలు చేరుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో 3-4 పోలీస్ స్టేషన్ల వాళ్ళు చేరి ఆయా స్టేషన్లకి తీసుకెళ్తున్నారు. అక్కడ పీటీ వారెంట్ల పేరుతో అక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఏ అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియడంలా. పోనీ వాళ్ళకి ఎఫ్ఐఆర్లు ఇవ్వడంలా, రిమాండ్ రిపోర్ట్లు ఇవ్వడంలా, పీటీ వారెంట్లు ప్రొడ్యూస్ చేయాల్సిన సందర్భంగా కనీసం ఏమేమైతే ఉన్నాయో వాటిని కూడా పాటించకుండా వీళ్ళు పోలీసులు ప్రవర్తిస్తున్నారు. జైళ్లలో ఉన్న వారికి కనీసం వాళ్ళకు న్యాయస్థానాలకు వెళ్లి న్యాయవాదులతో మాట్లాడే పరిస్థితి కూడా కల్పించడం. కొన్ని జైళ్లలో అయితే మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అలో చేయడంలే. ఈ విధంగా నిజంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరు చేస్తారంటే ఈ ప్రభుత్వం చేస్తుంది, పోలీసు వాళ్ళు చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు కాదు చేస్తుండేది. ఇది ఒక ప్రణాళిక ప్రకారమే, ఒక పద్ధతి ప్రకారం ఒక డ్రైవ్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరుగుతుంది. అదేవిధంగా ఒకే కంటెంట్ పైన మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అంటే ఏదైనా ఒక పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ పైన వివిధ స్టేషన్లలో కేసులు పెట్టడం అదే అంశం పైన ఇలా మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు పెట్టి కూడా వేధిస్తున్నారు. అర్ధరాత్రుల పూట అరెస్టులు చేసి వేధిస్తా ఉన్నారు. తర్వాత 5 ఏళ్ల క్రితం ఎప్పుడో పోస్టులు పెట్టి ఉంటే ఆ పోస్టులను
ఆధారం చేసుకుని ఈరోజు కంప్లైంట్లు ఇస్తే తెలుగుదేశం కార్యకర్తలు దానిపైన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెడతా ఉన్నారు. ఇవి దాదాపు ఇప్పటికి 300 కేసులు పెట్టారు. తర్వాత ఒక 30 మందిని నిర్బంధించి వాళ్ళపైన ఒక్కొక్కరికి 10 కేసులు తక్కువ కాకుండా 20-25 కేసుల వరకు బనాయించిన సందర్భాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ఇంకోటి చెప్పదలుచుకున్నా, గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం వాళ్ళు, ఐటీడీపీ వాళ్ళు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల పైన కంప్లైంట్లు ఇస్తే ఎక్కడా తీసుకోవడం లేదు. తర్వాత ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పైన కొన్ని కేసులు నమోదైతే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళ ఇండ్లకు వెళ్లి అవన్నీ ఉపసంహరించుకుంటారా, ఉపసంహరించుకోకపోతే మీ పైన తీవ్ర పరిణామాలు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తూ ఆ కేసులన్నింటినీ విత్డ్రా చేస్తా ఉన్నారు. ఇంకోవైపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన, తర్వాత మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళు ఎవరెవరు ఏమేమి ఐటీడీపీలో పోస్టులు చేశారు వాటన్నిటినీ ఉదహరిస్తూ వాటిని ఆధారాలతో సహా వివిధ పోలీస్ స్టేషన్లో ఇస్తే వాటిపైన ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలే. ప్రభుత్వం అంటే నేరం చేసే వాళ్ళందరికీ ఒకటే విధమైన శిక్ష ఉండాలా. రాజ్యాంగం తెలుగుదేశానికి ఒక రాజ్యాంగం, వైసీపీకి ఒక రాజ్యాంగం, ఇంకో పార్టీకి ఇంకో రాజ్యాంగం అనేది ఉండదు. దీన్ని కేవలం ప్రతిపక్షాన్ని అంచివేయడానికి, వాళ్ళను ప్రశ్నించకుండా ఉండడానికి ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రయత్నం కొనసాగుతోంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మమ్మల్ని ప్రశ్నించేవాడు లేకపోతే ఈ పార్టీలను కూడా నాశనం చేయొచ్చు అనేది మీరు భావిస్తున్నారు. అది ఒక్క మీ పగటి కళ మాత్రమే అని చెప్పి ఇవాళ చెప్పదలుచుకున్నా. మీరు ఏదైనా ఉంటే ఇది వ్యక్తులపైన చర్యలు తీసుకుంటున్నాం, లేకపోతే పార్టీలను అనగదొక్కుతున్నామని అనుకుంటున్నారే కానీ ఇంకొక సందర్భంలో చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసే వ్యవస్థలను నాశనం చేసే పరిస్థితికి మీరు పూనుకుంటున్నారు. చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఒక దుష్ట సాంప్రదాయానికి పోలీస్ అధికారులు తెరదీస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ ఆజ్ఞలకు లోబడి. కాబట్టి దీన్ని మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్. తెలుగుదేశం వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడంతా ఈ కేసులు పెడతా ఉన్నారు. డీజీపీ గారు ఏం చెప్తే కింది స్థాయి వరకు అదే పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చి పోలీసు వాళ్ళు, డిఐజీ స్థాయి వాళ్ళు, డీజీపీ ఒకసారి ప్రెస్ మీట్, డిఐజీ కోయ ప్రవీణ్ రాయలసీమ రేంజ్ ఐజీ ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు మాదిరి, రాజకీయ కార్యకర్త మాదిరి మాట్లాడాడు. అదేవిధంగా ఇక్కడ డిఎస్పీ మురళీకృష్ణని తుళ్లూరు పోలీస్ స్టేషన్ డిఎస్పీ గుంటూరు పోయి లాలాపేట పోలీస్ స్టేషన్లో ఓపెన్ గా మీ జగన్ గారు ఏం చేస్తారో, రమ్మను ఏం పెరుకుతాడో అని ఇట్లాంటి మాటలు మాట్లాడిన సందర్భం ఒక పోలీస్ అధికారిగా ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను, తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలను, పార్టీలను వీళ్ళందరినీ భయభ్రాంతులను చేసి ఎవరు మేం చేసే ఎలాంటి అవినీతినైనా సరే, లేకపోతే మా హామీలను అమలు పరచకపోయినా ఎవరు ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది. ఇది మీరు దీర్ఘకాలంలో వ్యవస్థలను నాశనం చేసే పని చేస్తున్నారు. ఈ వ్యవస్థలను సంస్కరించాల్సింది పోయి నాశనం చేయడం ద్వారా కొన్ని జనరేషన్స్ ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇదే మళ్ళీ వేరే ప్రభుత్వాలు వస్తే ఇదే కక్షలు తీర్చుకునే పద్ధతి కొనసాగిస్తే ఈ రాష్ట్రం ఎటుపోతుందో మీరు ఆలోచించమని చెప్పి అధికారులకు, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేయాల్సిన కార్యక్రమాలు, మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన హామీలు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాటిపైన శ్రద్ధ పెట్టండి. లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, వాటన్నిటినీ, ఏదో అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, వీటన్నిటినీ కంట్రోల్ చేయండి. గంజాయి వైపు విస్తృతంగా మీరు వ్యాపారం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో, వాటిని కట్టడి చేయండి. ఇట్లాంటి శాంతి భద్రతలను మీరు పరిరక్షించకుండా సోషల్ మీడియా కార్యకర్తల పైన మాత్రమే కక్ష తీర్చుకునే వైఖరితో పోతే మీరు చరిత్రలో హీనులుగా మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తున్నాం.
తప్పకుండా వేస్తున్నాము. చాలా కేసుల్లో కూడా ఇప్పటికే సాక్ష్యాధారాలు సేకరించడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ల సందర్భంగా కోర్టే ఒక తీర్పు ఇచ్చింది, ఒక ఆదేశం ఇచ్చింది. ఎక్కడెక్కడైతే ఇవన్నీ మీరు అడుగుతున్నారో ఆ సీసీటీవీ ఫుటేజ్లందరినీ భద్రపరిచి సంబంధమైన పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎక్కడైతే జ్యూరిడిక్షన్ ఉందో అక్కడ మేజిస్ట్రేట్ కోర్టులలో భద్రపరచమని చెప్పారు. అవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇటీవలనే వర్రా రవీందర్ రెడ్డిని 9వ తేదీ అరెస్టు చేస్తే 11వ తేదీ వరకు ప్రొడ్యూస్ చేయలే. ఆ అంశాన్ని గురించి కూడా కోర్టులో కేసు కొనసాగుతోంది. దానిపైన కూడా నేషనల్ హైవే అథారిటీని వీళ్ళందరినీ కూడా పార్టీలుగా చేర్చడం జరిగింది. ఎక్కడ వీళ్ళందరినీ ఎవరిని చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్నామని భావించి మేము ఈ ప్రభుత్వంలో ఏమైనా చేయొచ్చు, మేము తప్పించుకుంటామని పోలీసులు భావిస్తే అది పొరపాటు. వాళ్ళు భవిష్యత్తులో దీనికి అంతా ఈ కాన్సిక్వెన్సెస్ ను ఎదుర్కోక తప్పదు. మేము దీనికి బాధ్యులైన అందరిపైన ప్రైవేట్ కంప్లైంట్లు వేయబోతున్నాం.